ఇట్లా బీట్రూట్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకుంటా. ఇట్లా మిక్సీలో బీట్రూట్ పీసెస్ అంతా వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలా. ఎక్కువ వాటర్ వేయకండి, ఎక్కువ వేస్తే హల్వా వచ్చి కొంచెం పలచగా వస్తుంది, కొంచెం తిక్కగా తీసుకోవాలా. ఒక ప్లేట్కి నెయ్యి పూసి పెట్టుకోవాలా. ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి. ప్లేట్లో కొంచెం నట్స్, బాదం, క్యాష్నట్ కూడా వేసి పెట్టుకోవాలి. బాదం క్యాష్నట్ కొంచెం ఆ ప్లేట్ మీద అప్లై చేసుకోవాలి. బీట్రూట్ ఇంకోసారి పైన ఫిల్టర్ చేసుకుంటా. ఫస్ట్ సారి ఫిల్టర్ చేసి మళ్ళీ సెకండ్ టైము మనం కొంచెం ఒక 5 minutes తర్వాత ఫిల్టర్ చేస్తే అడుగున ఇంకొక రవ్వ వస్తుంది, అది తీసి పెట్టుకోవాలా. దీంట్లో మనము ఒక గరిటె కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలా. దాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అదే గరిటెతో 3 గరిటెల షుగరు యాడ్ చేసుకోవాలా. బాగా స్టిర్ చేయండి. చక్కెర బాగా కలిసే వరకు బాగా బీట్రూట్ జ్యూస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాణలు పెట్టుకొని దీంట్లో కలుపుతూ ఉండాలండి. దీన్ని కలుపుతూ ఉండాల. చూడండి, కొంచెం ఏలకల పొడి, ఇట్లా కలుపుతూ ఉండాల. ఒక 15 minutes అవుతుందండి ఇది అయ్యేదానికి. బాగా కలుపుతూనే ఉండాలా. బాణాలు కతుక్కోకుండా వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలా. 15 minutes అవుతుంది. మధ్యలో కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి ఫస్ట్ వేయాలా. 2-3 స్పూన్లు నెయ్యి వేయాల్సి వస్తుంది. ఒక స్పూన్ ఇప్పుడు వేసుకోవాలా. ఈ టైంలో అడుగు అంటకుండా మనం తిప్పుతూనే ఉండాలా. రెండు నిమిషాలు ఉంటే అయిపోతుందండి. కొంచెం దగ్గరికి వచ్చే స్టేజ్లో మనం జీడిపప్పు, బాదం పప్పులు మనం
చిన్న చిన్న పీస్గా ప్రెస్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. వావ్, చూడండి. బాణలికి అతుక్కోకుండా వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలా. మన నాన్ స్టిక్ బాణలికి అతుక్కోకుండా వస్తుందంటే తీసి మనం ఇట నెయ్యి పూసి పెట్టుకున్న దాంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాం. షిఫ్ట్ చేసేస్తాం. కట్ చేసి ఇదండి హల్వా ఇట కట్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆగింది. బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం పీసులుగా తీసుకోవచ్చు. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. పీసులుగా మనం కట్ చేసి తీసుకునేది చూడండి. చాలా బాగా వచ్చిందండి. ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. 2 స్పూన్ల నెయ్యితోనే ఈ బీట్రూట్ హల్వాని మనం తయారు చేసుకోవచ్చు. ఇది 2 బీట్రూట్కి